నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. తెలంగాణకు కాళేశ్వరం సజీవధారగా మారింది. గలగలా పారే గంగమ్మకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కొత్త నడకలు నేర్పించారు. అపర భగీరథ ప్రయత్నంతో ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. గొంతాడిన బీడు భూముల దాహార్తిని తీర్చడంతో నేడు పుట్ల కొద్ది ధాన్యపు రాసులకు తెలంగాణ నిలయంగా మారింది. గోదావరిని సజీవ నదిగా కాళేశ్వరం నిలిపింది. కాళేశ్వరం విజయంపై టీ న్యూస్ ప్రత్యేక కథనాలు. కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కారుకు ఎందుకీ అక్కసు? తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన జలధారపై ఎందుకీ కక్ష సాధింపు? బీడు భూముల దాహార్తిని తీర్చడమే కాళేశ్వరం తప్ప? పుట్ల కొద్దీ ధాన్యపు రాసులు పండించడమే కాళేశ్వరం నేరమా? తెలంగాణ బతుకు చిత్రం మార్చడమే తప్పైందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ జీవనాడి కాళేశ్వరంపై అధికార కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేసింది? మేడిగడ్డలో పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టు కూలినట్లు గగ్గోలెందుకు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద అడ్డగోలు ఆరోపణలు దేనికి సంకేతం? అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్కు ఇసుమంతైన అవగాహనుందా? తెలంగాణ సస్యశ్యామలంగా ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదా? దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? మేడిగడ్డను సాకుగా చూపి తెలంగాణ జీవధారనే దండగంటారా? కాళేశ్వరం అంటే తెలంగాణ కలల ప్రాజెక్టు. పల్ల మెరిగే నీటికి కొత్త నడక నేర్పిన మానవ నిర్మిత అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలతో తెలంగాణ రైతులు సల్లగుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును యావత్ ప్రపంచమే కొనియాడిన మాట వాస్తవం కాదా? సీఎం కేసీఆర్ రీడిజైనింగ్ తో పుట్టిన కాళేశ్వరాన్ని ఇంజనీరింగ్ మార్వెల్ గా పలువురు కొనియాడలేదా? ఈ ప్రాజెక్టు మూలంగా తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగిందని స్వయంగా కేంద్రమే పలుమార్లు వెల్లడించింది. సమైక్య రాష్ట్రంలో సాగునీరు అడిగితే ఎత్తు ప్రాంతంలో ఉన్న తెలంగాణకు నీళ్లెలా వస్తాయని చెప్పింది నాటి కాంగ్రెస్ పాలకులే. లిఫ్ట్ ఇరిగేషన్ తో తెలంగాణ సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపే ఆస్కారం ఉన్న నాటి పాలకులు ఆ దిశగా ఆలోచించలేదు. స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యూహంతో సాగునీటి గోసలకు చరమగీతం పాడారు. మల్టీలెవెల్ లిఫ్టులు, బరాజులు, రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువల సమాహారమే కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు ఉన్నాయి. అందులో మొదటిది మేడిగడ్డ బ్యారేజీ, రెండోది అన్నారం, మూడోది సుందిళ్ల. మేడిగడ్డ బ్యారేజీ దగ్గరున్న పంపుల ద్వారా అన్నారంలోకి, అన్నారం పంపు నుంచి సుందిళ్లలోకి, సుందిళ్ల పంపు హౌస్ నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి మేడారం ట్యాంకుకు, అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించి ఆపై లోయర్ మానేరు నింపుకుంటారు. పైన ఉన్న మలక్పేట, అప్పర్ మానేరు రిజర్వాయర్లను నింపి ఇటు సిద్దిపేట వైపు అనంతగిరి రిజర్వాయర్లకు నీళ్లెత్తిపోస్తారు. అక్కడి నుంచి రంగనాయక సాగర్ కు, తరువాత మల్లన్న సాగర్ కు వాటర్ లిఫ్ట్ చేస్తారు. ఇక మల్లన్న సాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టుకు స్థిరీకరణ కోసం కొన్ని నీళ్లు ఇస్తారు. ఇటు కొండపోచమ్మ సాగర్ ను కూడా నింపుకుంటారు. అటువైపు గంధమల్ల, అక్కడి నుంచి బస్వాపూర్ రిజర్వాయర్ లోకి నీళ్లు వస్తాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్వరూపం. ఇంత గొప్ప ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 3 ఏళ్లలో నిర్మించే రికార్డు సృష్టించింది. ప్రపంచంలోని మేటి ఇంజనీర్లు సైతం కాళేశ్వరం నిర్మాణంపై ప్రశంసలు కురిపించారు. కాళేశ్వరం కట్టకముందు తెలంగాణ వ్యవసాయ పరిస్థితి ఏంటి, ఆ తర్వాతేంటో ప్రజలకే తెలుసు. 2014-15 సంవత్సరంలో తెలంగాణ పండించిన ధాన్యం 68.17 లక్షల టన్నులు. వాటి విలువ 12,871 కోట్లు. కానీ 2018-19 సంవత్సరంలో ధాన్యం ఉత్పత్తి 100.02 లక్షల టన్నులకు చేరింది. అంటే 5 ఏళ్లలో వృద్ధి 31.85 లక్షల టన్నులు. కాళేశ్వరం ఫలాలు అందడం మొదలైన తర్వాత 2019-20లో 34,084 కోట్ల విలువైన ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఒకే ఒక్క ఏడాదిలో 80.53 లక్షల టన్నుల ఎక్కువ ధాన్యం పండింది. ఇదంతా కాళేశ్వరం వల్లే సాధ్యమైంది.
మండు వేసవిలో కూడా నేడు తెలంగాణలో ఏ మూలలో చూసినా జల సవ్వడులు వినిపిస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం కాళేశ్వర జలాలు. చెరువులు, వాగులు, కుంటలు ఇలా అన్నింట్లోనూ కాళేశ్వర జలాలు వచ్చి చేరుతున్నాయి. కాకతీయ కెనాల్ ద్వారా చిట్ట చివరి భూములకు సైతం నీరు అందుతోంది. మొన్నటిదాకా 2 నుంచి 3 వేల క్యూసెక్కులు కూడా పారని కాకతీయ కాల్వ ఇప్పుడు 8,000 క్యూసెక్కులకు పైగా కాళేశ్వర జలాన్ని మోసుకెళ్తూ మండు వేసవిలోనూ వేలాది చెరువులను నింపుతుంటే అనేక జిల్లాల్లోని లక్షల ఎకరాల్లో ధాన్యపు సిరులు పండుతున్నాయి. ఇటు కాళేశ్వరం కింద ఉన్న అన్ని ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకాన్ని పూర్తి చేశారు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. ఫలితంగా వట్టిపోయిన శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు తిరిగి ప్రాణం పోశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలను గొలుసుకట్టు చెరువులకు అనుసంధానం చేశారు. వేలాది చెరువులు మండి వేసవిలో సైతం నీటితో కలకలలాడుతున్నాయి. ఫలితంగా తెలంగాణలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఇదంతా కాళేశ్వరం విజయగాథలే. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా కాళేశ్వరం జలాలతో ఎంతో ప్రయోజనం చేకూరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 16 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించారు. 16 టీఎంసీల వినియోగం ద్వారా 4,500 కోట్లకు పైగా ఆదాయం కార్పొరేషన్ కు సమకూరింది. ఎన్టీపీసీ ద్వారా 72 కోట్లు, రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి 3.25 కోట్ల నీటి సరఫరా రుసుము నేరుగా కార్పొరేషన్ ఖాతాలోకి వెళ్లింది. ఇటు హైదరాబాద్ జలమండలి ద్వారా గోదావరి జలాల పంపిణీతో ఏటా 400 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. నగరంతో పాటు శివారులోనూ ఒకనాడు చిన్న సంస్థలు బల్క్ పద్ధతిలో మంచినీటి కోసం దరఖాస్తు చేసుకుంటే జలమండలి నీటి లభ్యత లేదని తిరస్కరించేది. కానీ ఇప్పుడు గృహ, వ్యాపార, పారిశ్రామిక అవసరాలు ఏవైనా సరే పుష్కలంగా నీటి సరఫరా సామర్థ్యం వచ్చిందంటే అందుకు కాళేశ్వరం ఇచ్చిన భరోసానే కారణం. ద్రవిడ సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు సంస్కృతి, ప్రజల జీవన విధానాలు నదుల వెంటే ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం వల్ల కూడా అదే కొనసాగుతుంది. కాళేశ్వరం జలాలతో వ్యవసాయం పెరగడంతో పాటు ప్రజల జీవన ప్రమాణం కూడా పెరిగింది. ఏడాది పొడవునా పుష్కలమైన నీరు లభిస్తుండటంతో వ్యవసాయ ఉత్పత్తులు మూడింతలు పెరిగాయి. తెలంగాణ తలసరి ఆదాయం పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టుది కీలక పాత్ర. కాళేశ్వరం ద్వారానే తెలంగాణ బాగుపడింది, వ్యవసాయం మెరుగుపడింది. భవిష్యత్తులోనూ తెలంగాణకు శ్రీరామరక్షగా కాళేశ్వరం నిలుస్తోంది, ఆదరువును చూపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలమైంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా ముఖ చిత్రమే మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఎదురు చూస్తున్న తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల అన్నదాతల చిరకాల కోరికను కేసీఆర్ ప్రభుత్వం తీర్చింది. రైతుల ముఖ చిత్రాన్ని మార్చేసిన కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హస్తం నేతలు కళ్లు తెరిచి జరిగిన అభివృద్ధిని చూడాలంటున్నారు. అసలు తుంగతుర్తి ప్రాంతంలో కాళేశ్వరంతో ఎంత అభివృద్ధి జరిగింది? ఎన్ని వేల ఎకరాలకు నీరు అందుతోంది? కొత్తగా ఎంత ఆయకట్టుకు సాగునీరు అందుతోంది? మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు సూర్యాపేట జిల్లాలో పసిడి సిరులు పండించాయి. గత ప్రభుత్వంలో ఈ ప్రాంతమంతా కూడా సస్యామలంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మేధోమదనం చేసి, మేధోపరమైనటువంటి యుద్ధం చేసి ప్రాణహిత మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను ఈ ప్రాంతం తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం తుంగతుర్తి నియోజకవర్గంలోని DBM 69 వద్ద ఉన్నాం. ఈ SRSP కాలువల్లో ఫేజ్ 2 ద్వారా DBM 69, 70, 71 ద్వారా ఈ ప్రాంత రైతన్నులందరూ కూడా నీరందించింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రస్తుతం మేడిగడ్డపైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో ఆ కాళేశ్వర జల ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, లబ్ధి పొందినటువంటి రైతులు ఏమనుకుంటున్నారు, కాళేశ్వర గోదావరి జలాలతో ఈ ప్రాంతం పసిడి సిరులు పండించే విధంగా పచ్చని మాగాణలాగా ఏ విధంగా మారింది, ఇక్కడ గ్రౌండ్గా ఎలాంటి పరిస్థితి ఉంది, క్షేత్రస్థాయిలో అన్నదాతల జీవనం ముఖచిత్రం ఏ విధంగా మారింది, వ్యవసాయ ముఖచిత్రం ఏ విధంగా మారింది అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనం SRSP కాలువలు అంటూ వచ్చాం. గ్రౌండ్కి వెళ్దాం. ఏ విధమైనటువంటి మార్పు వచ్చింది, కాళేశ్వర గోదావరి జలాలు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా మార్పు చేసింది, ఈ ప్రాంతాన్ని పచ్చగా ఏ విధంగా మార్చిందో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం.
కాళేశ్వర జలాలతో పచ్చగా మారినటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో మనం పర్యటన చేస్తూ ఉన్నాం. గోదావరి జలాలు సూర్యాపేట నియోజకవర్గాన్ని, తుంగతుర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా సస్యశ్యామలంగా మార్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో. ప్రస్తుతం మనం చూసినటువంటి కాలువల్లో గోదావరి జలాలు సందడి చేశాయి. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికినటువంటి గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావడంతో పచ్చని పసడి సీర్లు పండించుకున్నారు ఈ ప్రాంత రైతులు కూడా. ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పి కాలువలు, ఇవన్నీ కూడా తెలంగాణ రాకముందు ఈ కాలువలన్నీ కూడా ఆకృతిని కోల్పోయి కంప చెట్లతో పడవబడి ఎక్కడికక్కడ కూడా మూలన పడ్డాయి. ఈ కాలువల్లో గోదావరి జలాలు అనేది ప్రతిసారి కూడా అందం ద్రాక్షగానే ఉంది. ఈ రైతుల చిరకాల కోరిక గోదావరి జలాలు. కాళేశ్వరం ప్రాజెక్టుని రీడిజైన్ చేసిన తర్వాత ఎస్ఆర్ఎస్పి పునర్జీవం పథకం ద్వారా ఈ కాలువల దాకా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు తీసుకొచ్చారు. పునర్జీవ పథకంతో మేడిగడ్డ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రాణహిత నదికి అనుసంధానం చేయడంతో, బ్యారేజీలు కట్టడంతో అక్కడ ఉన్నటువంటి నీటిని అంతా కూడా దాదాపు 300 కిలోమీటర్ల మేర ఇక్కడి వరకు కూడా పారించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, పంట పొలాలకు నీరుని అందించారు అప్పటి ప్రభుత్వం. ఇక చెరువులు కూడా పూర్తిగా నిండాయి, భూగర్భ జలాలు కూడా పూర్తిగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. సూర్యాపేట నియోజకవర్గంలో అయితే రావి చెరువు వరకు కూడా ఈ గోదావరి జలాలు వెళ్ళాయి. అటు కోదా నియోజకవర్గంలో ఒక మండలానికి కూడా గోదావరి జలాలు వచ్చాయి. మొత్తంగా కాళేశ్వర జలాలు ఈ ప్రాంత ముఖ చిత్రాన్ని కూడా పూర్తిగా మార్చినటువంటి పరిస్థితి. కాళేశ్వర జలాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా మార్చింది, సస్యమలంగా మార్చింది. ఈ నీళ్ళనైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కేసీఆర్ నీళ్లుగా పీల్చుకున్నారు. కేసీఆర్ ఇస్తున్నటువంటి నీళ్లుగా పీల్చుకొని కేసీఆర్ నీళ్లు ఇవన్నీ కూడా అనుకుంటూ చాలా సంతోషంగా పసిడి సిరులు పండించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాళేశ్వరం జలాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా గరిష్ట స్థాయిలో, రికార్డు స్థాయిలో హైయెస్ట్ దిగుబడులు సాధించినటువంటి జిల్లాగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం పర్యటన చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డ సందర్శించినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం పైన అడ్డగులుగా ఆరోపణలు చేశారు. 1 ఎకరాకు కూడా నీరు రాలేదు, కొత్త ఆయకట్టు స్థిరీకరణ కాలేదు, రైతులు కూడా బాగుపడలేదని వాళ్ళు ఆరోపణలు చేశారు, వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం జలాలు పొందినటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో పరిస్థితి విధంగా ఉంది, రైతులు ఏ విధంగా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి భూముల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం జలాల్పురం తండా, ఇది ఈ తిరుమలగిరి మండలం. ఈ ప్రాంతంలో DBM 69 ద్వారా ఈ కాలువలన్నీ కూడా పారుతూ ఉంటాయి. గోదావరి జలాలు సందడి చేశాయి. ప్రస్తుతం కొద్దిమంది రైతులు మనతో ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. అన్న, ఏం పేరు మీ పేరు? కేశు. కేశు. ఏ తండ మీది? రాజనాయక్ తండ. రాజనాయక్ తండ. ఏ మండలం వస్తుంది? తిరుమలగిరి. ఓకే. ఇప్పుడు ఈ ఉన్నాయి కదా, ఈ కాలువలు ఉన్నాయి కదా, ఈ కాలువల్లో ఎప్పుడైనా నీళ్లు చూసినావా? ఈ కాలువలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఈ కాలువలు ఎప్పటి నుంచి వచ్చినాయి? కేసీఆర్ వచ్చిన కాడి నుంచి నీళ్లు వచ్చినాయి. ఇప్పుడే నుంచిగా ఈ నెల నుంచి లేదు. అప్పుడు ఎట్లా ఏ పంటలు పండించారు? వరి పండించినాం, మొక్కజొన్న పండించినాం, పత్తి పండించినాం, తోటలు పండించినాం. పొలాలు మొత్తం బీడు పొలాలు సుధా, చిలకలు సుధా పొలాలు చేసుకొని చాలా సందడి చేసింది. ఓకే. బోర్లు మంచిగా పోసినాయా? బావులలో జలాలు చాలా పోసినాయి. ఇప్పటికీ ఆ జలాలే కొంచెం ఉన్నాయి. ఇంకో నెల రాకుంటే మాత్రం ఇక మా పరిస్థితి ఘోరమే. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు ఉన్నారండి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి, వీళ్ళందరూ కూడా అక్కడ మేడిగడ్డ దగ్గర పోయారు. మేడిగడ్డ ఎందుకు కట్టారండి? ఎవరు బాగుపడ్డారు? కొత్తగా ఆయకట్టు స్థిరీకరణ అయిందా? కొత్తగా ఎవరు కూడా నీళ్ళు ఇవ్వలేదని ఆరోపణ చేస్తున్నారండి. అవన్నీ కరెక్టేనా? అవి వచ్చాకనే మాకు కొంచెం ఈ సాగు అనేది మాకు జరిగింది. కానీ అవి జరిగినవి జరగంది మేమైతే పోయి చూడలేదు. కానీ నీళ్ళు వచ్చినవి మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కాళేశ్వరం నుంచే వచ్చినాయి. మేము చూసినాం, కట్టినాం. గోదావరి జలాలు కాలువలు ఎప్పటి నుంచి ఉన్నాయి? నీ చిన్నతనం నుంచి ఉన్నాయా? నా చిన్నతనం నుంచి ఉన్నాయి, కానీ నీళ్ళు అయితే రాలేదు. 5-6 ఏళ్ళ నుంచి వస్తున్నాయి. ప్రతిసారి ఎన్ని పంటలు పండించినావు? 2 ఎకరాలు వేసినావా? యాసంగి వానాకాలం వేసిన. నేను పండించిన పంట చాలా వరకు పండించిన. ఓకే. మరి కాళేశ్వరం తప్పు పడుతున్నారండి, అది కరెక్టేనా? కాళేశ్వరం ద్వారా మీకు నీళ్ళు వచ్చాయని చెప్తా ఉన్నారు. మరి నీళ్ళు ఇవ్వడం తప్పు అంటారా? కాళేశ్వరం తప్పు ఎందుకంటున్నారు వాళ్ళు అనరాక ఏ మాటలు మాట్లాడుతున్నారో మనకు తెలియదు, మనం పోయి చూడలేదు. వచ్చిన నీళ్లు మాత్రం కేసీఆర్ వచ్చినప్పటి నుంచి నీళ్ళు వచ్చినాయి అనేది మా సంతోషం అనేది అదే. బావులు కూడా ఎప్పుడో తోడిచ్చిరండి, ఆ బావులలో నీళ్లు లేకుండే, ఇప్పుడు ఉన్నాయా నీళ్ళు? ఉన్నాయి, పూడిగా తీస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు పంటలు ఎట్లా పండిస్తురే? భూగర్భ జలాలు అయితే ఉన్నాయి మంచిగా? భూగర్భ జలాలు ఈ ఇంకా నెల ఉంటాయి. ఇక దాంతో ఇక కథం, ఇక మా పనిని. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నావు? నీళ్ళు వదలాలి, మాకు వచ్చిన నీళ్లను, మా నీళ్లను మాకు వదిలేయాలి, అదే చేస్తున్నాము. ఓకే. ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పి phase 2 ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళు అందించారు. కొడకల్ల సంబంధించినటువంటి మిడ్మానేర్ నుంచి ఈ ప్రాంతాన్ని నీళ్లు విడుదల చేసి వస్తుంది తెలంగాణ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అనుక్షణం కూడా పర్యవేక్షణ చేస్తూ ఇరిగేషన్ అధికారులని ఉరుగులు పరుగులు పెట్టించి మరి రైతు అదును ప్రకారం నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం అప్పుడు చేసింది. రైతు సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోయింది. ప్రస్తుతం మరో కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఏం పేరు నీ పేరు? నా పేరు నరేందర్ అన్న. నరేందర్. ఈ తండానేనా? రాయనాయ తండా అన్న. మండలం?
మండలం తిరుమలగిరి. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. ఎట్లుందండి ఈ కాలువలో ఎప్పుడు నీరు బారాయి, ఆ నీళ్ళతో ఎలాంటి పంటలు పండించారు, నీళ్ళ ద్వారా లాభం జరిగిందా మీకు? నీళ్ళతోటి లాభం జరిగింది సార్. ఎన్నేళ్ళ సంది వస్తున్నాయి నీళ్ళు అవి? ఇప్పుడు 5-6 నెలల నుంచి వస్తుంది సార్. 5-6 ఏళ్ళ సంది. సంవత్సరం గోదావరి జిల్లాలేనా? గోదావరి జిల్లాలో సార్. అంటే ఏ ప్రాజెక్ట్ వల్ల వచ్చినాయి? కాళేశ్వరం నుంచి వచ్చినాయా? కాళేశ్వరం నుంచి వచ్చినాయి సార్. ఓకే. అప్పుడు ఎట్లా సంతోషంగా ఉంది? అప్పుడు మంచిగా ఉండే సార్. ఇప్పుడే మా బాధ ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయని చెప్తున్నాం. వాళ్ళేమో కాళేశ్వరం ద్వారా 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదండి, సూర్యాపేట జిల్లా రైతులకు కూడా నీళ్ళు రాలేదని చెప్తున్నారు. అది నిజమా అబద్ధమా? నిజం సార్. నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, బరాబర్ వచ్చినాయి సార్. మంచి పంటలు పండించినాం సార్. ఈ నీళ్ళు రాకముందుకు మీరు పండించలేదా? భూములని కూడా బీడు మొత్తం పడవబడి ఉన్నాయి. పడవపడి ఉన్నాయి సార్. అప్పుడు కేసీఆర్ రాకముందు పడవపడి ఉన్నాయి సార్. మొత్తం పెసలు ఏమన్నా ఒకటి పై వానతోటే పత్తి వేసేది అంతే. ఇక బీడు నీళ్ళు వచ్చిన తర్వాత, ఆ నీళ్ళు వచ్చిన తర్వాత బాగానే పండించినాం సార్. పుష్కలంగా నీళ్ళు ఇచ్చేదా? పుష్కలంగా ఇచ్చిర్రు సార్. వద్దని అంటే కూడా ఇచ్చిర్రు సార్. అప్పుడు అదే జాలు బట్టి ఎండాకాలం కూడా వచ్చినాయి ఏంటండి? ఎండాకాలంలో కూడా వచ్చినాయి సార్. ఎడ్లకు, మేకలకు, గొర్రెలకు నీళ్ళు కావాలంటే అప్పుడు కూడా వదిలిపెట్టారు. ఓకే. మరి కొద్ది మంది రైతు. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజు సార్. ఓకే. ఈ తండనేనా? ఈ తండే సార్. తుంగతుర్తి సార్. ఓకే. ఎట్లుందండి ఇప్పుడు DBM 69 ఇదే కాలువ? ఈ కాలువలో నీళ్ళు ఎప్పటి నుంచి వచ్చినాయి? ఎప్పుడు కాలువలు తవ్విరు? ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి? నీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీ వ్యవసాయం? కేసీఆర్ వచ్చినాకనే వాటర్ రావడం జరిగింది సార్. వచ్చినాకనే మాకు పొలాలు బారడం కానీ, తోటలు బారడం కానీ. అప్పుడు కేసీఆర్ రాకముందు 60,000 భూమి ధరలు ఉంటే ఇలా 25 లక్షలు 30 లక్షలు అమ్ముతున్నాయి సార్ ఇవి. కేసీఆర్ వాటర్ తోటే ఇవన్నీ సార్. 1 నెల రోజుల నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చినా కానీ నీళ్ళు రాకపోతేనే నార్మల్లోకి వెళ్ళి ఇంకో బీడు బండి కూడా తడుస్తలేదు. ఇస్తారేమో, అది మనం అనవద్దు. కాళేశ్వరం అనేది వృధా అని చెప్తా ఉన్నారు, కాళేశ్వరం అనేది విఫలమైందని చెప్తా ఉన్నారు, కాళేశ్వరం ద్వారా ఎవరు కూడా బాగుపడలేదని చెప్తున్నారే. మరి ఇక్కడికి వచ్చి నీళ్ళు కాళేశ్వరం నీళ్ళేనా? కాళేశ్వరం నీళ్ళే సార్ ఇవి. కాళేశ్వరం నీళ్ళే. కాళేశ్వరం లేకపోతే మా బతుకులే ఆగము సార్. ఖచ్చితంగా కాళేశ్వరం నీళ్ళే వచ్చినాయి. కేసీఆర్ అనుకున్న నీళ్ళు ఇచ్చేసిండు. ఎండాకాలం కూడా వచ్చినాయి సార్. అసలు కాలువ ఎన్నడూ కూడా ఎండిపోలేదు. భూగర్భ జలాలు పెరిగినాయి, చాలా పెరిగినాయి సార్. బావులు కూడా అప్పుడు 300 ఫీట్ల బోర్ వేస్తే ఇప్పుడు 15-20 ఫీట్లకే నీళ్ళు పడుతున్నాయి సార్. ఇప్పుడు భూగర్భ జలాలు పెరిగినాయి సార్. ఇవి వరి పండించినాం, మిర్చి, పత్తి, కూరగాయల తోటలు. కేసీఆర్ నీళ్ళ వల్లనే మాకు అన్నిటికీ అనుకూలంగా తోటలైనా సాగినాయి సార్. వరి పంటలు పండినాయి. నీళ్లకు పుష్కలంగా ఏమాత్రం తేడా లేకుండా నీళ్ళు వచ్చినాయి. మేము పంటలు కూడా బాగా పండించాం. కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కాళేశ్వరం ద్వారా నీళ్లు రాలేదని వాళ్ళు అంటున్నారు. కాళేశ్వరం కుంగిపోయింది అంటున్నారు, వృధా అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు? ఇచ్చిన వాటర్ కాళేశ్వరం సార్. వాళ్ళు అన్నట్టు తప్పు. అదంతా ఇది రాజకీయం కోసం ఏదో తప్పుడు ప్రచారాన్ని చేస్తారు తప్ప వాళ్ళు మాట్లాడేది ఏది కూడా కరెక్ట్ కాదు. ఈ తుంగతుర్తి నియోజకవర్గం వచ్చినాయి మొత్తం కాళేశ్వరం నీళ్ళు వాటర్ సార్. నా పేరు లాలి సార్. ఓకే. నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి నిజంగా చెప్పు, మేము అడిగినట్టు కాదు. ఈ కాలువలలో నీళ్ళు ఎప్పుడు చూసినారు? ఈ నీళ్ళు రావడం 8 సంవత్సరాలు అయింది. కేసీఆర్ గారు వచ్చిన కానీ వచ్చినాయి. రెగ్యులర్ వచ్చింది, నీళ్ళు వచ్చింది, పంటలు పండినాయి మంచిగా. ఎలాంటి పూడు భూములైనా, పడవబడ్డ భూములైనా మంచిగా శవరం చేసుకున్నాం. యాసింగ వనకాలం పంట పండించినాం. మంచి బిర్రుగా పంట పండింది. మక్క, మిర్చి, పత్తి. కాళేశ్వరం నీళ్ళేనా? గోదావరి నీళ్ళేనా? గోదావరి నీళ్ళే కంటిన్యూస్ వచ్చింది. నీళ్ళు వచ్చినాయి మంచిగా. చెర్లు, బావులు, బోర్లు పుష్కలంగా నీళ్ళు దొరికినాయి. మంచిగా ధరలు పెరిగినాయి. ధరలు కూడా నీళ్ళు రావటంలో ధరలు కూడా బాగానే పెరిగినాయి. పంటలు పండుతున్నాయి, మంచిగా ఉంటున్నాయి. అన్నీ మంచిగా జరిగినాయి ఇప్పుడు నీళ్ళు రావటం వల్ల. పేరు చెప్పండి. నా పేరు మాలవతి రాజ్ కుమార్. నేను 10 ఎకర్స్ వరి వేస్తా, 5 ఎకర్స్ మొక్కజొన్న వేసిన. ఇప్పుడు 10 ఎకర్స్ పత్తి పండించిన. పత్తి కూడా ఈ సంవత్సరం పై వర్షాలు లేక ఈ కాళేశ్వరం జలాలతో కాలువ మీద మోటార్లు పెట్టి 100 పైపులు 50 పైపులు పైప్ లైన్ల పైపు పంపించి పత్తి పండించినాం ఈ సంవత్సరం. మేము పై వర్షాలు లేక ఒకేసారి వర్షం వచ్చింది. జూన్ జూలైలో ఒక్క వర్షంతోనే, పై వర్షం లేకపోవడంతోనే ఈ కాళేశ్వరం జలాలు ఈ SRSP 69 ఇది దాదాపు ఇక్కడ కొడకండ్ల నుంచి ఇది దాదాపు గోరెంట్ల, సూర్యాపేట, కోదాడ దాకా ఎక్కడ దాకా పోతే ఏందో వాటర్ అయితే మాకు రెగ్యులర్గా వచ్చినాయి. ఎండాకాలం కూడా వచ్చినాయట కదండి? ఎండాకాలం కూడా పంటలు పండి. ఎండాకాలం ఈ గొడ్లకు నీళ్ళు ఇవ్వంటే వదిలిపెట్టారు, కావాలంటే మేము ఫోన్ చేస్తే వదిలిపెడతారు. ఆ విధంగా అప్పుడు ఉండే. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. అదే 25వ తారీఖు అన్నారు. 25వ తారీఖు అని ఎదురు చూసి నార్లు పోసుకున్నాం. డిసెంబర్ 1కు నార్లు పోసుకున్నాం. ఇప్పటికీ 30 డేస్ అయింది. నార్లు పోసి ముదిరిపోయినాయి.
అవి వరి ఈ కాలువలు కట్టింది ఎస్ఆర్ఎస్పి అండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. అక్కడ పూర్తిగా అప్పుడున్న టీడీపీ ప్రభుత్వము మళ్ళీ శిలాఫలకాలు వేసింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయలు కొట్టారు. నీళ్లు మాత్రం రాలేదు. కాలువలన్నీ కూడా కంప చెట్లతో ఉండే. ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఏ ప్రాజెక్టు ద్వారా వచ్చినాయి, ఏ నీళ్ళు వచ్చినాయి? గోదావరి జలాలు వచ్చినాయి, కాళేశ్వరం జలాలు, గోదావరి జలాలు వచ్చినాయి. అప్పటి వరకు కాలువలు ఎట్లుండే? పడాబడి ఉండే. ఇది మొత్తం ఇదే కంప చెట్లతో ఉండే. ఇది మామూలుగా మధ్యలో వచ్చి ఒకసారి క్లీన్ చేసిరు, అయ్యే మంచిగా వస్తున్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూసారు గోదావరి జలాల కోసం? చిన్నతనంలో కాలువలు తీసిరు. నేను 4th క్లాస్ అప్పుడు నీళ్ళు లేవు. ఇంత మంచి కాలువలు తీసే పడేసిరు. నేను వ్యవసాయం చేస్తున్న కాడ నుంచి కాలువ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారండి గోదావరి జలాలు కాళేశ్వరం ద్వారా వచ్చినాయి. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా ఫాలోఅప్ చేసారు, నీళ్ళు తెచ్చారు, ఫోన్ చేస్తే నీళ్ళు వచ్చినాయి అని చెప్పి. మరి ఇప్పుడు దాని మీద అబద్ధం చెప్తున్నారు వాళ్ళు. నీళ్లు రాలేదు, ఎవరు బాగుపడలేదు, అసలు ఒక్క ఎకరాన్ని కూడా కొత్త ఎకరాన్ని నీళ్ళు రాలేదు, కాళేశ్వరంతోనే డబ్బులు వేస్ట్ చేసారు అంటారు. దాని మాటలు ఏమంటావు? అది వాళ్ళకు చేతగానితనం. అది పోయి అది కరెంట్ బిల్లులు అవి కట్టలేక ఏదో అప్పులు చూపెట్టి అది ఇది అని అంటుర్రు. అవన్నీ వాళ్ళ చేతగాక ఈ ప్రభుత్వాన్ని నిందిస్తుర్రే తప్ప మేము చేయలేమని వాళ్ళు ఈజీ చేస్తే మంచిది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిదేనా? మంచిది. పేరు చెప్పండి. ఎవరు మీది? నా పేరు గునిగండి సంతోష్, తుంగతుర్తి. ఎట్లుందండి గోదావరి జలాలు వచ్చినాయా? నిజంగా చెప్పండి. నా చిన్నతనంలో అయితే కాలువలు తీసి పెట్టారు. కాకపోతే అక్కడ కాలువలు కంప చెట్లే మొలిచాయి తప్పితే నేనైతే వాటర్ చూడలేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడైతే అయ్యారో తుంగతుర్తి నియోజకవర్గానికి గాదర్ కిషోర్ ఎమ్మెల్యే గెలిచినాకనే ఆయన ఒక పట్టుదలతోటి కాలువల వెంబడి తిరిగి ఒక పూర్తి సమగ్ర అవగాహనతోటి తుంగతుర్తి ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి కాళేశ్వర జలాలు తీసుకురావడం జరిగింది. తద్వారా ఈ రైతులు కూడా వాళ్ళ ఆనందం వ్యక్తం చేశారు. పంటలు సమృద్ధిగా పడినాయి. మా బోరు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినాయి, బావులలో కూడా వాటర్ పెరిగినాయి. అంటే ఇప్పుడు మంత్రులు చెప్తున్నారండి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా కాళేశ్వరం వృధా అంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడనేమో మంచి పంటలు పండించారు. నిజంగా మీ ఒపీనియన్ చెప్పండి. వాస్తవాన్ని చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాతనే ఈ రైతుల మొక్కల ఆనందాలు వెలువెలిసినాయి. ఈ కాళేశ్వరం చేపట్టే ఈ రైతులకు వాటర్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు అనవసరపు వచ్చిరాని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం మాత్రమే వచ్చిరాని మాట్లాడుతున్నారు. కాళేశ్వరం చేపట్టే ఈ వాటర్ వచ్చినాయి. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం గోదావరి జలాలు పారినటువంటి DBM 69 కాలువ సాక్షిగా ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి రైతులను అడిగి వారి ఒపీనియన్ తెలుసుకున్నాం. కల్మషం లేని కష్టజీవులు వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా హలదారులు అన్నారు, ఎవరు కూడా వ్యవసాయం చేసి పంటలు పండించాలి, ఎవరు కూడా అబద్ధం ఆడరు. వాళ్ళు ఈ కాలువ సాక్షిగానే చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే గోదావరి జలాలు ఈ కాలువలో సందడి చేశాయి. గోదావరి జలాలతోనే ఈ ప్రాంతం అంతా కూడా సస్యామలంగా మారింది. ఎప్పుడు ఎరిగినటువంటి పంటలు పండించాం, దిగుబడులు పండించాం. ప్రధానంగా బీడు వారినటువంటి భూములన్నీ కూడా పచ్చగా మారాయి. బోరు బావులు అన్నీ కూడా భూగర్భ జలాలు పెరిగాయి, బావులలో నీళ్ళు వచ్చాయి. ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యంగా మనకి ఈరోజు కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా కేవలం రాజకీయం కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు, బురద జల్లడం కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు. ఒక ఆరోపణలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక నిష్ఫల ప్రయోజనంగా చేసే ప్రయత్నం, ఒక కుట్ర జరుగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఏదేమైనప్పుడు కూడా నల్గొండ జిల్లాను సస్యామలంగా మార్చినాయి గోదావరి జలాలు. ప్రధానంగా సూర్యాపేట నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గం, కోదాడ నియోజకవర్గంలో అయితే సరాసరి 70,000 ఎకరాలకు ఈరోజు ఆయకట్టు పచ్చగా స్థిరీకరణ అయింది. బోరుబావులన్నీ కూడా నిండుగా జలాలతో సందడి చేశాయి, భూగర్భ జలాలు పెరిగాయి. ఇవన్నీ కూడా రైతులు గుర్తు చేసుకుంటూ చాలా ఆనంద బాష్పాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే తమ బీడు భూములన్నీ కూడా సస్యామలంగా మారాయి, తమ భూముల ధరలు పెరిగాయి, మేమంతా కూడా పచ్చని పంటలు పండించుకుంటున్నాం. ఈ కాలువల సాక్షిగా మేమంతా కూడా చాలా ప్రమాణాలను కూడా మెరుగుపరుచుకున్నాం, వ్యవసాయం ముఖ చిత్రం మారిందని చెప్తా ఉన్నారు. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. వ్యవసాయం సంబంధించినటువంటి కాళేశ్వరం జలాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ప్రస్తుతం మనం తెలుసుకున్నాం. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీ న్యూస్, తుంగతుర్తి.